క్యాన్వాల్ తీసుకుంటే ఎవరైనా మనం 6వ అధ్యాయము మార్క్స్ 5వ అధ్యాయం చదివేసుకున్నాం కదా. అంటే అంతకు ముందు వారం ఏమో 19 కొన్నేళ్ళు గారు చెప్పారు. ఈ వారం మళ్ళీ 5వ అధ్యాయంలోనే మనకి తిమోతి గారు కొన్ని వచ్చినారు. అంటే అపవిత్రాత్మ పట్టినటువంటి ఆయన వాళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్తుంది. మనకి 2000 దెయ్యాలు ఉన్నాయి. అందుకని శాన నా పేరు అన్నది దెయ్యం. ఆ 2000 దెయ్యాలు కూడా 2000 పొందుల్లో దూరితే అవి వాటికి ఏమి మతి స్థిమితూ లేక ఇతనికి ఎలాగైతే మతి స్థిమితూ లేకుండా చేసి ఆ పందులు కూడా మతి స్థిమితూ లేక ఆ పందులు ఏం పట్టు సముద్రంలో ఒడిలో పడిపోయి అగాధంలో పడిపోయి చచ్చిపోయాయి. అప్పుడు నిన్ను వెంబడిస్తాను ప్రభు అన్నాడు. దెయ్యం పెట్టినటువంటి వాడిని దెయ్యం వదిలేగాని. అప్పుడు నీవు నన్ను వెంబడించొద్దు, నీకు జరిగినటువంటి మేలు చెప్పు అన్నాడు. ఆయనను బతిమాలుకుని కానీ ఆయన వద్ద తను ఉండడమని 19వ వచనంలో 5:19 ఆయన వారికి సెలవీయక దెయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద తను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకుని కానీ ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపూలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. మరి చాలా సంవత్సరాలు ఎందులో ఎక్కడ వాసం చేస్తున్నాడు? వాసం అంటే నివాసం, సమాధుల్లో ఉంటున్నాడు. మనకైతే భయం సమాధుల్లోకి వెళ్ళడం, పట్టపగలే భయపడటం. వాడు రాత్రి పగలనక ఆ సమాధుల్లో నివాసం చేస్తా ఉన్నాడు. అంటే అక్కడే పడుకుంటున్నాడు. తిండి తిప్పలు లేవు, సరైన వస్త్రాలు లేవు, ఎవడో కూడా సాధు చేయలేకపోతున్నాడు. అంటే సంఖ్యలతో కట్టేసినా తెంపేస్తున్నాడు. అంటే దెయ్యం యొక్క శక్తి అంత ఉందన్నమాట. వీడి దగ్గర శక్తి లేదు, దెయ్యం చేస్తుంది. ఆ సంఖ్యలు కూడా తుత్నీలుగా చేసేస్తున్నాడు. ఎవడో కూడా స్వాధుపరచలేకపోయాడు. అంటే ఎవరు ఆధీనంలోకి రాలేకపోయాడు అనమాట. చేసుకోలేకపోయాడు వారు. అయ్యో నేను ఇతన్ని కట్టేద్దాం అనుకుంటూ ఉండలేదు, ఆ సమాధులోకి పోతున్నాడు. అలాంటి వాడు ఏం చేశాడంటే బాగుపడగానే యేసు ప్రభు చేసినటువంటి కార్యాలన్నీ కూడా దెకపూలిలో ప్రకటించాడు. ఎవరెవరైతే విన్నారో వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అంటే చూశారు కదా, గతకాలం చూశారు వీళ్ళు ఎలాగా దెయ్యం పట్టేసి సమాధుల్లోనే ఉండేవాడు. ఆహారం లేదు, మంచినీళ్ళు తాగేవాడు కాదు, వస్త్రాలు సరిగ్గా ఉండేవి కాదు, తుత్నీలుగా చేసేవాడు. సంఖ్యలు వేసేస్తే గొలుసులు వేసేసి కట్టేసినా సరే అందరికి ఆశ్చర్యమే కదా. అయ్యో గతకాలం దెయ్యం పట్టింది కాబట్టి సమాధుల్లో ఉండేవాడు, ఇంటి దగ్గర ఉండేవాడు కాదు, ఎవరేం పెట్టినా తినేవాడు కాదు, ఆ సమాధుల్లోనే దొరికేవాడు, ఆ రాళ్ళతో తాను గాయకొచ్చుకునేవాడు. రక్తాలు వచ్చినా సరే లక్ష్యం ఉంటుంది కదా, లక్ష్య పెట్టడం, ఎందుకంటే దెయ్యం పెట్టి ఉన్నాడు కాబట్టి. అయితే ఇలాంటి ఆయన మనకి వాక్యం ప్రకటించడానికి వచ్చాడు అని చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ విషయం మనకి తిమోతి గారు తెలియజేశారు. 6వ అధ్యాయం మొదటి నుంచి ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా, అక్కడి నుంచి గెరాసీన దేశం నుంచి ఈదర్ నుంచి ఆదరికి వెళ్ళాడు కదా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపును ఆరంభించారు. నిజంగా బోధించకూడదు, విశ్రాంతి దినాన్ని ఖాళీగా ఉండాలి, ఏ పని చేయకూడదు, పొయ్యిలో అగ్గిరాజు పెట్టకూడదు, వెన్నులు తించుకుని తినకూడదు, ఎవరిని స్వస్థపరచకూడదు. అంటే శాస్త్రులు పరిచయాలు ఆ విధానంలో ఉండిపోయారు. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? వాళ్ళ శిష్యులు, ఆయన శిష్యులు పంట చేయలాంటి పడి ఎన్నులు తుంచుకుని తిన్నా సమర్థిస్తున్నాడు. మీకు ఆకలేసిందో తినండి అంటే. ఎవడైనా గుంపులో పడిపోతే వాడిని తీస్తున్నాడు. ఎవడైనా బాగు లేకుండా ఉంటే పక్షవాతం వస్తే పక్షవాతం బాగు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా అంటున్నారు యేసుప్రభు వారు. ఎవరు? శాస్త్రులు పరిచయాలు కూడా. అంటే దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, ఈయన దేవుని కుమారుణ్ణి దేవుడిని చెప్తున్నాడు, దేవుడు ఎలాగవుతాడు అని యేసుప్రభు వారు దేవుణ్ణి అని చెప్పినందుకు వాళ్ళు అంగీకరించడం లేదు. ఇప్పుడు కూడా చాలా మంది అంగీకరించరు యేసుప్రభు వారు.
అంగీకరిస్తేనే చాలా మనకి ధన్యత ఉంది. అంగీకరించకపోతే అంటే అంగీకరించబట్టి బాప్తిసం తీసుకున్నాం, సంఘంగా కూడుకుంటున్నాం. అంటే చాలామంది బయట చాలామంది అంగీకరించడం లేదు యేసు ప్రభువుని రక్షకుడిగా కానీ దేవుడిగా కానీ అంగీకరించడం. ఎందుకో మరి తెలియదు. ఆయన లేకపోతే మనకి గతి లేదు, మతి లేదు, గతి లేదు. యేసు ప్రభువే మనకి రక్షకుడు. ఆయన ఉంటేనే పరలోకానికి తీసుకెళ్ళగలడు. ఏ దేవుడైతే అక్కడ ఉన్నాడో ఆ దేవుడి దగ్గరికి నడిపించింది యేసు ప్రభువే. అయితే సమాజ మందిరంలో బోధింపును ఆరంభించారు. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఇక్కడేమో ఆశ్చర్యపడుతున్నారు. దెయ్యం బట్టినవాడు ప్రకటించినా ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువు వారు సమాజ మందిరంలో విశ్రాంతి దినాన్ని బోధించినప్పుడు ఏమని చెప్పుకుంటున్నారు? ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చాను? ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఎత్తిది? ఇతని చేతుల వల్ల ఇటు అద్భుతంలో చేయబడుతున్నవి ఇదేమి? ఏంటి ఎంత జ్ఞానం వచ్చింది వీడికి? ఓ బడికి వెళ్ళినట్టు చూడలేదు, ఓ ఎలిమెంటరీ స్కూల్లో చూడలేదు, ఒక హై స్కూల్లో చూడలేదు, ఒక కాలేజీలో చూడలేదు, ఏ యూనివర్సిటీలో సర్టిఫికేట్ లేదు. మరి ఎంత జ్ఞానం ఎలా వచ్చింది వీడికి అని ఆశ్చర్యపడుతున్నారు. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొలుసు ఆయన విషయమై అభ్యంతరపడింది. ఏంటి, మన కళ్ళెవరు పుట్టి పెరిగినోడే కదా, వడ్లవాని కుమారుడే కదా, ఇతని అన్నదమ్ములు మనకు తెలుసు, ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు. ఇదేంటి ఎంత బోధ ఆశ్చర్యంగా ఉంది, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఏంటి? అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి అక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. ప్రవక్త అన్నటువంటి వాడు అంటే నేను మీకు సులకనగా ఉన్నానేమో యేసు ప్రభువు చెప్తున్నాడు. అంటే తాను పుట్టిన దేశంలో గౌరవం ఉండదు అని చెప్తున్నాడు, అంతే కదా. అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు సువార్తికుడిని చాలా బాగా ఆదరిస్తారు. అదే ఊళ్ళో పుట్టినటువంటి వాడిని కూడా ఆదరించి వచ్చి తప్పు లేదు, మనోడే. అంటే యేసు వారు కూడా అలాగే చూశారు. తన సహోదరులే తనను అంగీకరించలేదని యోహాను సువార్తలో ఉంటుంది. తన సహోదరులే తనను అంగీకరించలేదట యేసు ప్రభువుని. ఇప్పుడు మరి నేను పాతలగడ్డలో పుట్టాను, అక్కడ సువార్త చెప్పాను. తర్వాత పెరుగుదురు వచ్చేసాం. అంటే అక్కడ చెప్తూనే ఇక్కడికి వచ్చేవాళ్ళు మేము. అప్పుడు ఎవరు లేరు ఇక్కడ సువార్తికి. ఎక్కడ చెప్పేవాళ్ళు? మా అమ్మగారు ఇంటి దగ్గరే, వాళ్ళు అరుగు మీదే కూర్చుని వాళ్ళు. పాపగారు నేను వచ్చి అలాగలాగలాగా ఇక్కడ పాపగారు చెప్పడం వల్ల ఒకరు రక్షించబడ్డారు. సచివాణిలో మనం సచివాణికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బాప్తిసం తీసుకున్నారు. కేజీ కుమార్ గారి దగ్గరేమో రాణి గారు, మళ్ళీ నెహ్మియా గారు, జోషువా గారు అన్నయ్య గారి దగ్గర విద్యుత్ నగర్లో అక్కడ మీటింగ్లకి వెళ్ళి అక్కడ కొంతమంది బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడ నేను ఇచ్చినటువంటి వారు కూడా మరి అక్కయ్య గారు, పొల్లమ్మ అక్కయ్య గారు, మా అమ్మగారు, అలాగే నవీను, అలాగే అనూష, అనిత, సోనియా, వీళ్ళకి నేను బాప్తిసం ఇచ్చాను. అయితే అంటే ఒకసారి మ్యాక్సీ గారి ఇంటి దగ్గర కూటం పెట్టినప్పుడు నడకుదురు ఆయన, అంటే ఆయనది కొట్టడపాలెం, నడకుదురులో సంఘం నడుపుతున్నాడు ఆయన. మీకు గౌరవం ఉండదేమో అన్నాడు ఆయన. అంటే నేనేం మాట్లాడకపోయాను. అయితే నాకున్న గౌరవం నాకు ఉంది, అంటే మీరు గౌరవం మీరు ఇస్తున్నారు నాకు. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు ఏమంటాడంటే ప్రవక్త తన దేశములోను తన బంధువులోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడో ఘనహీనుడు కాడు, ఘనపరచబడతాడో. అంటే నన్ను ఇక్కడ సులకనగా చూస్తున్నారేమో ఇక్కడ, అంటే యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను కాదు, నన్ను ఇక్కడ సులకనగా చూస్తున్నారేమో తప్ప నేను ఇక్కడ పుట్టి పెరిగిన దేశాలు కాబట్టి ప్రదేశాలు కాబట్టి నన్ను ఒకవేళ ఘనహీనంగా చూడవచ్చు. కానీ ఇతర చోట్ల ప్రవక్త ఎక్కడ కూడా ఘనహీనుడు కాడు, ఘనపరచబడతాడు అని చెప్తున్నాడు ఇక్కడ.
అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతం ఆయన అక్కడ జాలకపోయారు. అక్కడ మరి చాలా మంది తోబుట్టులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అంటే తోబుట్టులన్నా సహోదరులు ఒకటే. అయితే అక్కడ పుట్టి పెరిగినటువంటి జనాంగం యేసుప్రభువుని కొంచెం సులకనగా చూస్తున్నారు. అందుచేత అద్భుతాలు చేయలేదట. కొంతమందినే రక్షించేట, అంటే కొంతమందినే బాగు చేసేటట. వారిని కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతం ఆయన అక్కడ చేయజాలకపోయాను. అద్భుతం చేయాలంటే విశ్వాసం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు యేసుప్రభువు వారే దేవుని కుమారుడైనా సరే అద్భుతం చేయలేకపోయాడు అక్కడ. ఎందుచేత సులకనగా చూస్తున్నారు అక్కడ. అంచేత ఎక్కువ అద్భుతాలు చేయలేదట, ఎంతో మందిని బాగుపరచలేదట, కొద్దిమందినే బాగు చేసేదట. రోగుల మీద చేతులుంచి కొద్దిమంది రోగుల మీద వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమో ఆయన అక్కడ చేయలేకపోయారు. అంటే చేయలేకపోతున్నాడు, చేయగలడు కానీ అక్కడ జరుగుతలేదు. ఎందుచేత వారిలో విశ్వాసం లేదు. మనవడే కదా, వాళ్ళ అమ్మ మనకు తెలుసు, మరి అమ్మ తన తండ్రి మనకు తెలుసు యోసేపు, యోసే అన్నటువంటి వాడు యాకోబు, యోదా, సీమోను అని వారు సహోదరుడే కదా యేసుప్రభువు వారు. వారు వడ్లవాని కుమారుడే కదా, వడ్లవాడే కదా ఏమన్నాడు. వడ్లవాని కుమారుడు కూడా కాదు, వడ్లవాడు కాడా అని చెప్తున్నారు. అందుచేత ఆయన ఎవరిని కూడా స్వస్థపరచలేకపోయాడు. అందరినీ కూడా కొంతమంది మీద చేతులుంచి స్వస్థపరిచాడు. ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడేది. నిజానికి విశ్వాసం ఉంచాలి అంటే అక్కడ బాగుపడ్డాడంటే ఎంత విశ్వాసం ఉంచాలి, ఎంతమంది ఉంచాలి. బైబిల్లో అపుస్తుల కార్యగ్రంథంలో ఒక జైలు అధికారి మార్పు చెందాడు కదా. జైల్లో జరిగినటువంటి సంఘటన అంతా అక్కడ కళ్ళారా చూశాడు. పౌలు సీలలో చేసినటువంటి సంఘటన, వాళ్ళు చేసిన ప్రార్థనకి పాడిన పాటలకి జైలు పునాదులు ఎదిరిపోతే, అందరి సంఖ్యలు ఓడకే తలుపులన్నీ తెరుచుకుంటే కళ్ళారా చూసినటువంటి జైలు అధికారి ఇంటికి తీసుకెళ్తే ఆ జైలు అధికారి ఇంటిల్లిపాది కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. మనం చూస్తాం కదా. చూడండి, ఒక్క మనిషికి స్వస్థత కలిగితే లేకపోతే కళ్ళారా అద్భుతం చూస్తే అంటే జైలు పునాదులు ఎదిరిపోయి అంటే మరి గొప్పే కదా. అందరి సంఖ్యలు విడిపోయాడు, పడిపోయాడు కింద పడి. తలుపులు తెరుచుకున్నాయట, జైలు తలుపులు. అందరూ అక్కడే ఉన్నారు, ఎవరో పారిపోలేదు. అప్పుడు అధికారి భయం వేసి దీపం తెమ్మంటున్నాడు. అందరూ ఉన్నారా లేదా, లేకపోతే పొద్దునికి నా ఉద్యోగం పోతుంది. దీపం తెచ్చి చూస్తే అందరూ అక్కడే ఉన్నారు. మళ్ళీ ఏం చేశాడు జైలు అధికారి, తన వరలో ఉన్న కత్తి తీసుకుని పొడుచుకోబోతున్నాడు. పౌలు చీల చూసి, నువ్వేమీ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడ ఉన్నాం, నీ ఉద్యోగం ఏం పోదు, నువ్వు ధైర్యంగా ఉండు, నిశ్చేతగా ఉండు అని చెప్పాడు. ఎక్కడది? అపుస్తుల కార్యగ్రంథంలో. అలాగున ఒకడు విశ్వాసం లేకపోతే కళ్ళారా ఒక అద్భుతం చూశాడంటే తన ఇంటిలిపాదికి కూడా రక్షణ తెచ్చుకున్నాడు. అలాగే అపుస్తుల కార్యగ్రంథంలోనే తుయితేరే పట్టణస్థురాలు ఉదారంగు పొడి అమ్ముకున్నటువంటి ఆవిడ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షణ పొందినట్టు మనం చూస్తున్నాం అపుస్తుల కార్యగ్రంథంలోని. మరి ఇప్పుడు ఆ రోజుల్లో యేసు ప్రభువు లేనప్పుడు అనేక మంది పౌలు గారి బోధన బట్టి, శీల గారి బోధన బట్టి, తిమోతి బోధన బట్టి చాలా మంది మార్పు చెందారు. గ్రంథాలు లేకపోయినా సరే, గ్రంథాలు లేవు. పౌలు శీలలో ఉన్నప్పుడు గ్రంథాలు లేవు, ఇంకా గ్రంథంగా లిఖించబడలేదు, ప్రింటులు లేవు. అప్పుడు వాళ్ళని దేవుడే నడిపించాడు, వాళ్ళతో దేవుడే మాట్లాడాడు. మరి ఇప్పుడు గ్రంథం ఉంది మన దగ్గరే. గ్రంథం ఉన్నది సరే చాలా మంది నమ్మలేకపోతున్నారు. యేసు ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి 7వ వచనంలో వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగు కొనుడనియు అంటే తొడుకోవద్దని, సొమ్ము తీసుకెళ్ళకండి. సంచిలో సొమ్ము కానీ కర్రోడి తప్ప
ఏమంటే చేతి కర్రం తప్ప రొట్టెను కానీ జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగు కొరకులని 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించారు. 2 అంగీలు వేసుకోవద్దు, కట్టుబట్టలతో వెళ్ళిపోండి నా సువార్త చెప్పాలంటే. అంటే ఇద్దరిద్దరుగా 12 మంది శిష్యుల్లో ఇద్దరిద్దరుగా పంపాడు. మీరు ఎక్కడ మరియు ఆయన వారితో ఇట్లేను 10వ వచనంలో మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయదు. మీరు అసలు ఏ ఇల్లు యోగ్యమో చూసుకోండి. మత్తయి సువార్తలో కూడా ఉంది ఈ మాటలు. మీరు ఏ ఇల్లు యోగ్యమో చూడండి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ ఊరిలోకి వెళ్ళినప్పుడు ఏ ఇల్లు మిమ్మల్ని చేర్చుకుంటుందో చూడండి. ఇద్దరే కదేంటి, అది ఎక్కువ మంది ఏం కదా, ఇద్దరు ఒక ఊరు, ఇద్దరు ఇంకో ఊరిని, ఇద్దరు ఇంకో ఊరిని, అలాగా 6 ఏళ్ళు 12 కదా. ఇద్దరేసి ఊరి 6 గ్రామాలకి మీరు అంతా వెళ్తా ఉండండి, ఇద్దరేసి వెళ్ళండి అని పంపించినప్పుడు 6 గ్రామాలు ఇద్దరేసి వెళ్తారు. అయితే ఇద్దరు భోజనం పెట్టారా, పెడతారు. అయితే ఇల్లు ఎలాంటిదో చూడండి, యోగ్యమైందో కాదో. మీరు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరే వరకు మీకు వారే మంచినీళ్ళైనా తిండి అయినా ఏదైనా వాళ్ళే చూసుకోవాలి. అలాంటి ఇల్లు మీరు ఎన్నుకోండి. అందుకని కూడా ఏం పట్టుకెళ్ళొద్దు, రొట్టి కానీ సంచిలో డబ్బు కానీ చెప్పులు కూడా తొడుక్కోదు. అంటే అప్పుడేమన్నాయండి, చెప్పులు తొడుక్కోకుండా వెళ్ళినా ఏ కాలుకే కాదు. ఇప్పుడు అందరూ షుగర్ పేషెంట్లే, ఏదైనా కాలి గుచ్చుకుంటే గాయం. ఇక మా గాయం అయిపోయిందండి, షుగర్ పేషెంట్ అండి, కాలు తీసేసారండి, వేలు తీసేసారండి అని చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు అలాంటివి ఏమి లేవు. ఎందుకంటే ఒంటి నిండా పని ఉండేది. ఇప్పుడు ఈ శరీరానికి లేజీతనం వచ్చేసి, సోమరతనం వచ్చేసి నడుస్తున్నారు చాలామంది. ఇంటి దగ్గర పని చేయకుండా వీధుల్లో నడుస్తున్నాం. అలా నడిస్తేనే కానీ కుదరదు అంటున్నారు డాక్టర్లు. నీకు ఆరోగ్యం బాగాలంటే, ఊపిరితిత్తులు బాగోవాలంటే, గుండె బాగోవాలంటే, కిడ్నీలు బాగోవాలంటే, నీకు షుగర్ కండిషన్లో ఉండాలంటే, క్రమంగా ఉండాలంటే, బీపీ పెరగకుండా ఉండాలంటే నీవు నడక నడాలి అంటున్నారు డాక్టర్. చచ్చినట్టు నడుస్తున్నాం. అయితే వీళ్ళు చెప్పులు కూడా తుడుకోవడానికి అంగీకారం తెలపలేదు వేసుకోవాలి. మీరు అలాగే వెళ్ళండి. ఏ ఇంట్లో చేరతారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. మీరు చేర్చుకోకపోతే మీ పాదములు అక్కడ దులిపోయి. అమ్మాయి కూర్చోండి ఇక్కడ, లక్కీ ఇదో ఖాళీగా ఉంది, కొడేస్తాడు నిన్ను మీ తమ్ముడు. కుక్కలు ఏం చేయకుండా మనం ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకోక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరుటకు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాలన రెంది తూడి దుడిపి వేయది. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించు అనేక దెయ్యములు వెలగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండి. ఈ ఇద్దరేసి 12 మంది శిష్యుల్లో నూనె రాసి స్వస్థపరుస్తూ ఉన్నారటండి. ఎంతమంది? 12 మంది శిష్యులు కూడా దెయ్యాలను వెలగొడతా ఉన్నారు. ఇప్పుడు చెప్పుకుంటున్నారంటే అలాగా స్టేజీల మీద చెప్పుకుని, ఇదిగో కళ్ళు లేనోడు, లేకపోతే కుంటుకోలోడు అని, లేకపోతే దెయ్యం పట్టినోడు అని చెప్తున్నారు. వాళ్ళని స్వస్థపరుస్తున్నట్టు ఆ స్టేజ్ మీదకే పరిమితం. లేకపోతే కొన్ని అంగుళాలు ఉన్నటువంటి ఎన్నించులో ఉంటున్నాయి కదా పెద్ద పెద్ద, ఈ గోడంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి కూడా టీవీలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద టీవీలు కూడా వచ్చేసి, సినిమా తేనంతా 35 mm 70 mm కూడా టీవీలు వచ్చేసి. అయితే ఇప్పుడు అంతవరకే వారి పరిమితం తప్ప ప్రజల్లోకి వచ్చి ఎవరు కూడా స్వస్థపరిచినట్టు ఏమి మనం చూడం. టీవీల్లోనే చూస్తాం మనం, అంతే. స్టేజీల మీద చూస్తాం, అది కూడా కాదు, నిజం కాదు. ఇప్పుడు మీకు చెప్పే ఉంటాను, ఒకసారి అమెరికాలో మరి చాలా పెద్ద దేశం కదా, అన్ని దేశాల కంటే కూడా చాలా అగ్రరాజ్యం అని చెప్తారు అమెరికా. అక్కడ 3 రోజులు హోటల్ని పెట్టి 3వ రోజు చచ్చిపోయినట్టు బ్రతికించడం అని ప్రకటించుకున్నాడు. అంతే వాడు. మరి అక్కడోడు ఎక్కడి నుంచి వెళ్ళాడు మనకు తెలియదు. అయితే 3వ దినం ఎప్పుడు వస్తారంటే జనం
2 రోజులు వాక్యం వినడానికి వస్తారు, కానీ 3వ రోజు చచ్చిపోయిన వాడిని బ్రతికించడం అంటే అది చాలా గొప్ప అంతే కదా. అలా యేసుప్రభువు ఒక్కడే చేశారు, కానీ మానవుడు కూడా నేను చచ్చిపోయినటువంటి వాడిని బ్రతికిస్తాను అని చెప్తే 3వ రోజు కూడా చాలా మంది వచ్చేసారు. వచ్చేస్తే ముగింపు టయానికి, ఆయన ప్రసంగం ముగింపు టయానికి అంబులెన్స్ మీద వచ్చేసిందండి శవం. అంబులెన్స్ మీద తెచ్చాడు శవాన్ని, తెల్లడు బట్టలు కప్పేసి వాళ్ళ మీద పడుకోబెట్టేసారు. ఇంక ఈయన ప్రార్థన చేస్తే ఆ శవం లేచి ప్రజల్లోంచి నడిచి వెళ్ళిపోవాలి. ఇది ఎంతవరకు చేయగలడో మీరు చూడండి, ఆలోచన చేయండి. అప్పుడు ఎవడో పిచ్చోడు చూడండి, ఇందాక దెయ్యం పెట్టినోడు తుత్తినీలుగా తెంపేస్తున్నాడు సంఖ్యలు, సమాధుల్లోనే నివాసం ఉంటున్నాడు. తిండి తిప్పలు లేవు, దాహం ఉండదు, ఇంకా దెబ్బకు ఉండదు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. ఇంకా బట్టలు సరిగ్గా కట్టుకోవాలని, స్నానం చేయాలని, అయ్యో తల పెరిగిపోయిందని, గడ్డం మాసిపోయిందని ఏముండదు. ఇంకా వాడికి ఏం తెలియదు, దెయ్యం గట్టి నడిపిస్తుంటాడు అతన్ని, అలాగే ఉంటాడు అంతే. అయితే అలాంటి వాడు ఒకడు, అయ్యా మీరు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ శవం బతుకుతుంది, ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉండిపోయింది, బ్రతుకున్నవాడు కాలిస్తే ఒప్పుకోడు, వాడు చచ్చిపోతాడు. కానీ చచ్చిపోయిన వాడిని మీరు ప్రార్థన చేస్తే లెగుస్తాడు. కాబట్టి నేను ఆ చచ్చిపోయిన శవాన్ని ఒక్క బుల్లెట్ దింపుతాడు తన కడుపులోకి, అప్పుడు మీరు ప్రార్థన చేసేయండి, బతికేసి లేచి వెళ్ళిపోతాడని చెప్తున్నారు కదా, అని చేత నేను ఒక్క బుల్లెట్ తన శరీరంలోకి దింపుతాను, ఎప్పటి నుంచో పిస్టల్ పేల్చాలని ఉంది నాకు కోరిక అన్నాడట. అనగానే ఈయన ప్రార్థన చేయలేదు. ఎవడైతే పిచ్చోడు వచ్చి నేను పిస్టల్తో కాల్తానన్నాడో ఆ శవం లేచిపోయిందటండి. ప్రార్థన చేస్తే లేగాల, పిస్టల్తో కాల్తానంటే లేగాల అంటే దీన్ని బట్టి అది శవ బ్రతుకున్నటువంటి మనిషే అలాగా యాక్ట్ చేస్తున్నాడా అన్నది మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి వాడు శవంగా చాలా మంది, మరి ఒక ఆయన కాకినాడలో చాలా పద్మనాభ టాకీస్కి వచ్చి చాలా వింతలో విడ్డూరాలు చేసి కూడా చాలా ఖరీదు టికెట్ వెళ్ళాలనుకునేవాడిని, కానీ పెద్ద అది దానికేమి మనం చూడవలసిన పని లేదు కదా. అయితే ఆయన ఏంటిది బ్రిడ్జి ఒకటి ఉంది కదా, ఎవరిది బ్రిడ్జి పెద్ద పేరేది, ఔరా, కలకత్తా వెళ్ళి కాకినాడలో ఆ వింత చేయలేదు ఆయన. అయితే కలకత్తాలో పెద్ద వంతునుంది కదా, ఆ నదిలో కొంతసేపు అందులో ఉండిపోవడం అంట తను చేసే ఫీట్. అంటే అద్భుతం, తాను చేసే అద్భుతం ఏంటంటే తాను నీటిలోకి వెళ్ళిపోయి చాలాసేపు ఉండి అప్పుడు పైకి రావడం అంట. అయితే అలా చాలాసార్లు చేసేటట. అయితే ఆ కలకత్తాలో ఔరా బ్రిడ్జిలోకి బ్రిడ్జి నుంచి దిగి ఆ నీటిలోంచి ఇక పైకి రాలపోయాడు, శవమై వచ్చాడు, చచ్చిపోయాడు. నాకు చాలా బాధ అయింది చచ్చిపోయాడు పేపర్లో చదివినప్పుడు, వార్తల్లో విన్నప్పుడు చాలా బాధపడ్డాను. అయ్యో బ్రతుకు తెరువు కదా, ఇలాంటివన్నీ చేస్తారు అంటే ఉన్నది లేనట్టుగాను లేదు ఉన్నట్టుగాను చూపిస్తారు కదా, కనికొట్టు. అలాంటిది అదే చెయ్యాలా? నీటిలోకే దిగుతాను, అగ్నిలోనే ఉంటాను, అగ్నిలో పడి మళ్ళీ బయటకు వచ్చేస్తాను, ఇవి చేయవలసిన పని లేదు, అంత సాహసం చేయక్కర్లేదు బ్రతకడానికి. కాబట్టి ఈజీగా బ్రతికేస్తున్నాడు. ఇప్పుడు పాస్టర్ అంటున్నాడు, బ్రతికేస్తున్నాడు. తెలీదు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కూడా తెలియదు, బతికేస్తున్నాడు. కానీ బ్రతకడానికి నీటిలో దిగి గంట ఉంటాను, 2 గంటలు ఉంటాను, అగ్నిలో పడతాను, 1 గంట ఉంటాను అని చెప్పక్కర్లేదు. కోపం తాను చనిపోయాడు. చాలా పేరు, ఏదో పేరు మర్చిపోయింది ఆయన పేరు. అలాంటి వాడు ప్రతి సంవత్సరం కూడా కాకినాడ వచ్చేవాడు ఆయన. అయితే ఇక్కడ ఇప్పుడు చేసే బోధకులు అబద్ధాలు చెప్తున్నారు తప్ప బాగు చేసేది ఏమి కూడా. మా అయ్యగారు ప్రార్థన చేశారంటే అమ్మో చాలా చాలా మేము చాలా సంపాదించుకుంటున్నాం అని చెప్తారు. కానీ మరి గర్భఫలం ఇవ్వలేడా ఆయన? గర్భఫలం ఇవ్వలేడా? టైల్స్ వర్క్ నేనా ఆయన ప్రార్థన చేస్తే టైల్స్ చేయించుకున్నాం,
మేడ మీద మేడ కొట్టుకున్నాం. ఆ వేసుకోవరు ఏం చెప్పలేదు ఇందులో. మీరు మేడ మీద మేడ కడతారు, మేకల మంద పెద్దది అయిపోతుంది, గేదెల మంద పెద్దది అయిపోతుంది అని ఏం చెప్పలేదు ఇందులో. ఆయన రక్షణ కోసమే చెప్పాడు. ఎప్పుడు కూడా రక్షణ కోసమే చెప్పాడు. ఏమన్నాడు మత్తయి సువార్తలో 6:33, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏంటిని ఏం కావాలో ఏం తినాలో ఆలోచన చేస్తున్నారు మీరు. అంత ఆలోచన చేయక్కర్లేదు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆహారం లభిస్తుంది, వస్త్రం లభిస్తుంది, ఉండడానికి గూడు ఉంటుంది. ఇవే కదా మానవుడు కావాల్సింది. ఏం కావాలండి? తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి నీడ. ఆ తర్వాత ఇంకా ఎక్కువైపోతే అప్పుడు టీవీ కావాలి, అప్పుడు ఇంకా ఎన్నెన్నో కోరుకుంటాం. సైకిల్ వెళ్ళిపోయి బండి కావాలి, బండి కాకపోతే అప్పుడు బండి తోలిన తర్వాత మళ్ళీ కారు కావాలనుకుంటాం, కారు అయిపోతే హెలికాప్టర్ కావాలనుకుంటాం. అంటే అది పెద్ద మరి ధనవంతుడు చేయవలసినటువంటి పని. మరి క్రైస్తవుడే ఏమంటే మీ అందరికీ తెలుసు, కేఏ పాల్ గారు అంటే కాపుడు వైజాగ్ అట ఆస్తుల కోసం వాళ్ళ తమ్ముడునో అన్నీనో అది చేసే తర్వాత ఏమండి ఆయన మరి ఏదో రాజ్యం కూడా పార్టీ కూడా పెట్టాడు. అయితే ఆయన కొత్తలో అమెరికా వెళ్ళి ఒక ధనవంతుడిని చూసి ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమని వెళ్ళాడు? అయ్యా, నన్ను దేవుడు మీ దగ్గరికి పంపించాడు, నేను దేవుని సువార్త చేయమన్నాడు నన్ను, కాబట్టి ఇండియా అంతా కూడా నేను సువార్త ప్రకటిస్తాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని అమెరికా వెళ్ళేటట పెద్ద ధనవంతుడి దగ్గర. అప్పుడు ఆ ధనవంతుడు ఏం చేశాడు? హెలికాప్టర్ రాసేసాడు. నీకు ఒక డ్రైవరు, పైలట్, ఒక హెలికాప్టరు, అందులో కావాల్సిన రోజు తిరగడానికి ఇంధనానికి డబ్బు, నీకు ఖర్చు అయితే ఎంతైతే అవుతుందో అంత ఖర్చు అని ఒక పెద్ద లక్షాధికారి కోటీశ్వరుడు అమెరికాలో ఈయనకి హెలికాప్టర్ ఇచ్చేసాడు, పైలట్ని ఇచ్చేసాడు, రోజుకి కావాల్సిన ఖర్చు కూడా ఇచ్చేసాడు. అయితే కొన్నాళ్ళు తిరిగాడు చక్కగా. అప్పటికి ఎవరు ఉన్నారంటే మన కాకినాడకి ముత్తా గోపాలకృష్ణ గారు ఉన్నారు, ఎమ్మెల్యే తెలుగుదేశంలో. ముత్తా గోపాలకృష్ణ గారు స్వప్న థియేటర్ యజమాని పాంటూరు. ముత్తా గోపాలకృష్ణ మేము అప్పటికి పిలుపు గారి దగ్గర పనిచేస్తున్నాం కోవాడు. అప్పుడు నేను కాకినాడ వచ్చాను ఆ టైంకి ఎందుకో. అప్పుడు ఆ హెలికాప్టర్ దిగడం కూడా చూశాను. పాలు దిగాడు, కేఏ పాలు. స్టేజ్ ఎక్కినప్పటికి నేను మళ్ళీ కోవాడు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆయన అట్రప్లోకి అయిపోయి ఏమంటే అబద్ధం ఆడకూడదు. నన్ను దేవుడు పిలుచుకున్నాడు, మీ దగ్గరికి పంపించాడు అంటే ఆ ద్వారా డబ్బు ఉంది కాబట్టి రాశాడు చెక్కులు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇండియా అంతా సువార్త ప్రకటించండి అన్నాడు. ఆయనేం తప్పులేదు, ఈయనది తప్పు. ఏమని? దేవుడు నన్ను కల్లో కనపడి, దర్శనంలో కనపడి నీ దగ్గరికి పంపించాడు, నన్ను సువార్త చేయమన్నాడు, నేను ఇండియా అంతా సువార్త చెప్తానన్నాడు. ఆయన చేశాడు, హెలికాప్టర్ ఇచ్చాడు, పైలట్ని ఇచ్చాడు. నీ రోజుకి ఎంత తిండి తింటావు తిను, ఎంత మేల తిరుగు పెట్రోల్ వేయించుకుని అన్నాడు. నెలకింత జీతం అని ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు సువార్త లేదు, ఇంకా తొమ్మిది పడుకుంది, హెలికాప్టర్ లేవు, ఆఖరి తిరగడానికి కారు కూడా లేదేమో. జైల్లో పెట్టేది ఎందుచేత? ఆస్తుల వల్ల వాళ్ళ నేను తమ్ముడినో నైపేసి చంపేశారు. అంటే అబద్ధాలు దేవుడి దగ్గర పనికిరావు. వేళ ఉన్నా లేకపోయినా, బట్ట ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, గృహం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుడి దగ్గర నిజమే మాట్లాడాలి. దేవుని పిల్లల దగ్గర కూడా నిజమే మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. శిష్యులు ఏం చేశారు? అనేక మందికి పట్టినటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టేవారు. నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచు చూడుండేది. ఆయన కీర్తి ప్రసిద్ధమైన కనుక రాజైన హేరోదు ఆయన గురించి విని 14 వచ్చిన బాప్తిస్మిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములో కూర్చున్నవని చెప్పాను. ఏ రోజు ఏమనుకుంటున్నాడు? తలగొట్టించేసాడు కదా యోహాను తల. ఈ యోహాను వల్ల తిరిగి మృతుల్లోంచి లేచాడు. ఆ